ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు నేను ఆ అమ్మాయిని కళ్యాణ మండపంలోనే ఎందుకు కిడ్నాప్ చేయాలి? పోలీసులు కాపలా ఉంటారు, చెండే ఏర్పాటు చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళ ముందు మనం నెగ్గుకు రాగలమా? కష్టం కదా. కానీ మీరు ఛాలెంజ్ చేశారు కదా బాస్, అతని కళ్ళ ముందే కిడ్నాప్ చేస్తారని చెప్పారు. అరే మనం క్రిమినల్స్ రా, మనకి ఎథిక్స్ వాల్యూస్ ఉండవురా. అయినా ఇచ్చిన మాట మీద నిలబడ్డానికి నేనేమన్నా సత్య హరిశ్చంద్రున్నా? పక్క క్రిమినల్ గాడిని. ఏమంటున్నారు బాస్? నేను అన్నమాట ప్రకారం ఎల్లుండి మండపంలోనే కిడ్నాప్ చేస్తానని వాళ్ళని అనుకోని, కానీ రేపే తనని కిడ్నాప్ చేస్తాను. ఎలా బాస్? తన ఇల్లు దాటి బయటికి రాదు, ఇంట్లోకి వెళ్ళి కిడ్నాప్ చేయడం ఇంకా కష్టం కదా. అఫ్కోర్స్, అందుకే దాన్నే బయటికి రప్పిస్తా. ఎలా బాస్? ఎలా అంటే, కాబోయే మొగుడు పిలిస్తే ఖచ్చితంగా బయటకు వస్తుంది. అర్థం కాలేదా? మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ పెళ్లి కొడుకు రవి మొబైల్ని దొంగిలించాలి. ఆ మొబైల్ ద్వారా అక్కిని ట్రాప్ చేసి నేను పిలిచిన చోటుకొచ్చేలా చేస్తా. కిడ్నాప్ చేసి దాని మెడలో తాళి కడతా. అర్థమైంది బాస్. రవి మొబైల్ ఎలాగైనా తీసుకొస్తాం. ముఖ్యంగా వాళ్ళ మధ్య వేరే ఏ కమ్యూనికేషన్ లేకుండా జాగ్రత్త పడాలి, లేదంటే అందరం దొరికిపోతాం. ఓకే బాస్. ఓకే బాస్. అలాగే. నా ఫోన్ ఏమైనా తీసావా? సరిపోయింది. ఇందాక ఛార్జర్ అడిగా ఇచ్చాను, ఇప్పుడు ఏకంగా ఫోన్ అడుగుతున్నావా? నువ్వే కదా లోపల తీసుకెళ్లి ఛార్జింగ్ పెట్టుకున్నావు. అవునానా? ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళాను కదా, వచ్చి చూసేసరికి ఫోన్ లేదు. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఎక్కడికి రే? ఇప్పుడే మన ఇంటికి పనులు చేయడానికి వచ్చిన అతను మంచినీళ్ళు కావాలని అడిగాడు, తెచ్చిచ్చేలోపు బయటికి వెళ్ళిపోయాడు. బహుశా వాడిగాని తీసాడంటవా? పద వెళ్ళి చూద్దాం. రే రమేష్ సార్, లోపలికి మంచినీళ్ళు తాగడానికి వచ్చాడు మీ వాడు. ఏడాడు? మా వాళ్ళు ఎవరు రాలేదు సార్. మా వాడు పూలు పట్టుకొస్తున్నాడు. అదేరా ఇంత గడ్డ ఉంది, లోపలికి వచ్చాడు. ఆడు మా వాడు కాదు సార్. నానా, వాడు దొంగ పెద్ద నాన్న, నా ఫోన్ తీసుకెళ్ళిపోయాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా. రే పెళ్లిళ్ళు అంటే 10 మంది వస్తారో వెళ్తారు, ఎవరిని అనుమానిస్తాం? పోన్లే, ఆడు పాప అన్నాడు పోయాడు. వాడి పాప నాడు కాదు నాన్న, నా ఫోన్ పట్టుకుపోయాడు. నువ్వు నీ చాదస్తాం. ఒరే నువ్వు చూడలేదంట్రా? నేను చూడలేదు సార్ అసలు. సరే అది కట్టించావు. ఓకే సార్, ఓకే సార్. నువ్వు కట్టరా, ఎన్ని సంవత్సరాలు కడతావు? అది కడతాను సార్. అబ్బబ్బబ్బా, ఏంటో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు ఏం అర్థం కావట్లేదు. బంగారం లాంటి ఫోన్ పోయింది. బాస్ ఇదిగోండి. సూపర్ రా. ఇప్పుడు ఈ ఫోన్తోనే ఆ అక్కి నా దగ్గరికి రప్పిస్తాను. రవి మెసేజ్ చేశాడేంటి? హాయ్ మేడం, ఏం చేస్తున్నావు? అబ్బో, ఇన్ని రోజులకి సార్ గారికి నాతో మాట్లాడే ధైర్యం వచ్చిందనమాట. కాబోయే పెళ్లి కూతుర్ని కదా. డిజైనర్ కాస్ట్యూమ్స్ పంపిస్తే అవి చెక్ చేస్తూ ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? నీ గురించే ఆలోచిస్తున్నా. వాట్? ఇది కళ నిజమా? నువ్వు నాకు మెసేజ్ చేయడం ఏంటి? పైగా నా గురించి ఆలోచిస్తున్నానని చెప్పడం, ఇట్స్ రియలీ వండర్. కాబోయే భార్యవి కదా, అందుకే కాస్త చనువు తీసుకుంటున్నాను. కాబోయే భార్యనా? నాకు నిన్ను చూడాలనుంది. చాలా మిస్ అవుతున్నావు అన్నమాట. అయితే ఇంటికి రా. పెళ్లికి ముందు వస్తే బాగోదులే. నా కోసం నువ్వే బయటికి రావచ్చుగా. వామ్మో, బయటికా?
నీకు సిచ్యువేషన్ తెలుసు కదా రవి. ఐ కాంట్ కమ్. పర్వాలేదు, నేను చూసుకుంటాను కదా. నేను చెప్పిన ప్లేస్కి వచ్చాయి. నిన్ను మళ్ళీ సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేసే బాధ్యత నాది. రవి ఏంటి చాలా కొత్తగా మాట్లాడుతున్నాడు, సీక్రెట్గా కలవాలంటున్నాడు. ఫోన్ చేస్తుందంటే దీనికేదో డౌట్ వచ్చినట్టుందిరా. మరి ఎలా బాస్? మరి ఏం చేద్దాం ఇప్పుడు? మా నాన్న పక్కనే ఉన్నారు. మనం బయట కలవాలని ట్రై చేస్తున్నామని తెలిస్తే కోపడతారు. మెసేజ్ మీ. సరే, కానీ ఇప్పుడు కలవటం అవసరమా? నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తున్నాను. అది పెళ్ళికి ముందే నీకు ఇవ్వాలి. ప్లీజ్ నా కోసం అక్కి. ప్లీజ్ ప్లీజ్ నో మాత్రం చెప్పుకో. సరే, ఎక్కడికి రావాలి? పడిందిరా ట్రాప్లో. నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది కదా, అక్కడికి వచ్చాయి. ఓకే. శంకర్, నువ్వుండగా వర్ధన్ ఫ్యామిలీని టచ్ చేయలేనన్నావుగా. కాసేపట్లో వర్ధన్ ఫ్యామిలీ పరువు నా కాళ్ళ దగ్గర ఉంటుంది. ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి? చెప్తే పంపించడు. రవి ఏమో అర్జెంటుగా కలవాలన్నాడు. బ్యాక్ డోర్ నుంచి వెళ్తాను. అకే ఎక్కడికి వెళ్తున్నావు అక్కి? అది ఫ్రెండ్. పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా. నిన్ను కాపాడుకోవడానికి మేమందరం టెన్షన్ పడుతుంటే నువ్వేమో ఇలా సీక్రెట్గా బయటకు వెళ్ళిపోతున్నావు. అది నేను రవి రమ్మన్నాడని చెప్తే బాగోదు. ఏం లేదు ఫ్రెండ్, ఇంపార్టెంట్ ఫ్రెండ్ని కలవాలి. తన దగ్గర నాకు సంబంధించింది ఒకటి ఉంది, అది తీసుకోవాలి. ఏంటది? ఎవరా ఫ్రెండ్? నేను తీసుకొస్తాను, చెప్పు. అది పర్సనల్గా నేనే తీసుకోవాలి. అందుకే ఎవరికి తెలియకుండా వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాను. తప్పదా? జస్ట్ 10 minutes ఫ్రెండ్. అలా తీసుకొని ఇలా వచ్చేస్తాను, ప్లీజ్. సరే, నేనే నిన్ను తీసుకెళ్తాను, పద. ఫ్రెండ్, నువ్వెందుకు? అక్కి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.